Good evening, everyone. Let me share my screen. Okay, so welcome back to Gopal Salesforce. Fine. సో ఈరోజు మన రిక్వైర్మెంట్ ఏంటి అంటే, సో ఇప్పుడు మనకు జనరల్ గా ఏదైనా ఒక ఎంఎన్సీ కానీ లేకపోతే నార్మల్ గా కంపెనీస్ లో కానీ లేకపోతే ఆ, మన బ్యాంక్స్ కానీ ఏదైనా కూడా సో మన బేస్డ్ ఆన్ ద డేట్ ఆఫ్ బర్త్. సో డేట్ ఆఫ్ బర్త్ ని బేస్ చేసుకొని మనకు ఈమెయిల్స్ రావడం కానీ లేకపోతే మెసేజ్ మొబైల్స్ కి మెసేజెస్ రావడం కానీ మనం చూస్తూ ఉంటాం. అవునా? సో ఈరోజు మీ బర్త్డే అనుకోండి, సో హ్యాపీ బర్త్డే అన్నట్టుగా మీకు మెయిల్స్ వస్తుంటాయి, రైట్? సో లేదంటే మీకు మెసేజ్ వస్తుంటుంది. ఇది ఎలా వస్తుంటుందంటే, సో మీ డేట్ ఆఫ్ బర్త్ సో వాళ్ళ డేటాబేస్ లో ఉంటుంది. బ్యాంకింగ్ సెక్టర్ లో అయితే వాళ్ళ డేటాబేస్ లో ఉంటుంది, రైట్? సో లేదనుకుంటే మీరు వేరే సెక్టర్ లో ఏదైనా ఇచ్చింటే, బ్యాంకింగ్ కాకపోతే లేకపోతే ఏదైనా ఏదైనా రెస్టారెంట్స్ కానీ లేకపోతే మాల్స్ లో కానీ ఎక్కడ ఇచ్చింటే వాళ్ళు మీకు మెయిల్ ట్రిగర్ చేస్తారు. హ్యాపీ బర్త్డే గోపాల్ అని లేకపోతే రవి అని సురేష్ అని సంథింగ్ ఏదైనా ఒక నేమ్ తోటి స్పెసిఫిక్ గా మెన్షన్ చేస్తారు, రైట్? సో అవి ఎలా ట్రిగర్ అవుతాయి? సో బేస్డ్ ఆన్ మన డేట్ ఆఫ్ బర్త్ ని బేస్ చేసుకొని మన డేట్ మంత్ ని బేస్ చేసుకొని మనకు ఆటోమేటిక్ గా బ్యాక్ ఎండ్ లో మనకు ట్రిగర్ అయ్యి స్పెసిఫిక్ గా ఆ డేట్ కి మనకు మెయిల్ అనేది ట్రిగర్ అవుతుంది, రైట్? సో అలాగా మనము సేల్స్ ఫోర్స్ లో ఎలా ట్రిగర్ చేస్తుంటాం? ఓకేనా? సో అలాగే సేమ్ కాన్సెప్ట్ ని మనం సేల్స్ ఫోర్స్ లో ఎలా ట్రిగర్ చేస్తాం? బేస్డ్ ఆన్ ద డేట్ ఆఫ్ బర్త్. సో డేట్ ఆఫ్ బర్త్ ని బేస్ చేసుకొని మనకు సో ఈమెయిల్ అలర్ట్ మనకు రావాలి. ఏ యూజర్ కి అయితే డేట్ ఆఫ్ బర్త్ మ్యాచ్ అవుతుందో, సో ఈ రోజు నా బర్త్డే అనుకోండి, సో నా ఈమెయిల్ అడిగి ట్రిగర్ అవ్వాలి. సో హ్యాపీ బర్త్డే గోపాల్ ఫ్రమ్ సేల్స్ ఫోర్స్. ఓకేనా? సో లేదు, టుమారో మీ బర్త్డే అనుకోండి, సో మీ ఈమెయిల్ ఐడికి ట్రిగర్ అవ్వాలి. ఓకేనా? సో దానికి మనం ఏం చేస్తామంటే, యాక్చువల్గా ఇది మాది రియల్ టైమ్ లో సినారియోని. సో ఇంతకుముందు మనం ప్రీవియస్ ఒక 1 వీక్ బ్యాక్, 2 వీక్స్ బ్యాక్ అనుకుంటా, సో లైక్ విటిడ్ అనమాట. సో మనం అది చేశాము, ఒక సినారియో చేశాము. సో దాన్ని మనం ట్రయల్ ఆర్గ్ లో రన్ చేస్తే ఎలా ఉంటుంది? ఓకేనా? సో ట్రయల్ ఆర్గ్ లో రన్ చేస్తే ఎలా ఉంటుందని చూద్దాం. సో లెట్స్ ఇప్పుడు మనకు కాంటాక్ట్ ఉంది. ఓకేనా? సో న్యూ. సో కాంటాక్ట్ లో మనకు బర్త్ డేట్ అని ఒక ఫీల్డ్ ఉంటుంది. ఓకేనా? సో కాంటాక్ట్ లో మనకి ఏముంది, ఇక్కడ ఆల్రెడీ బర్త్ డేట్ అనే ఒక ఫీల్డ్ ఉంది. ఓకేనా? సో ఇందులో మనం ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తామో, సో లెట్స్ ఏ 4/10/2025. సో నా బర్త్డే 4/10/2025 అయినప్పుడు సో నాకు ఆటోమేటిక్గా బ్యాక్ ఎండ్ లో మెయిల్ ట్రిగర్ అవ్వాలి. ఓకేనా? సో అలాగే మనకు ఎగ్జిస్టింగ్ రికార్డ్స్ ని కన్సిడర్ చేయాలి. సో దాంతో పాటుగా కొత్తగా క్రియేట్ అయ్యే రికార్డ్స్, సో బల్క్ లో రికార్డ్స్ వస్తూ ఉంటాయి మనకు, అవునా? సో ఆ రికార్డ్స్ అన్నిటిని గ్యాదర్ చేసుకుని డైలీ మనం ఒక జాబ్ ని రన్ చేయాలి. ఓకేనా? సో డైలీ మనం ఒక జాబ్ రన్ చేసినప్పుడు సో ఆ డేట్స్ కి ఏవైతే మ్యాచ్ అవుతాయో సో వాళ్ళకి మాత్రమే మనం ఈమెయిల్ అలర్ట్ అనేది సెండ్ చేయాలి. ఆ ఈమెయిల్ అలర్ట్ లో మనం ఏం చేస్తాం? బర్త్డే విషెస్ అని ట్రిగర్ చేస్తాం. ఓకేనా? సో దానికి మనం ఏం చేస్తామంటే, ఆల్రెడీ మనకు బర్త్ డేట్ నుంచి ఫీల్డ్ ఎగ్జిస్టింగ్ అయింది కాబట్టి సో నౌ లెట్స్ సే ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ వన్ కస్టమ్ ఫీల్డ్. ఓకేనా? సో దేనికి మనకు రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని మనం ఒక కస్టమ్ ఫీల్డ్ అయితే నేను క్రియేట్ చేసుకోం, ఆ రిక్వైర్మెంట్ మనం అచీవ్ చేసుకోవడానికి. ఓకే, చూద్దాం దాన్ని ఎలా అచీవ్ చేస్తాం మనం చూద్దాం. సో లెట్స్ సే ఫీల్డ్స్. సో న్యూ. ఫర్ టైం బీయింగ్ నేను ఒక ఫార్ములాని క్రియేట్ చేసుకుంటాను. ఫార్ములా నెక్స్ట్. సో లెట్స్ సే బర్త్డే బర్త్డే యాక్టివ్. సరే, బర్త్డే యాక్టివ్ అని ఒక ఫీల్డ్ అయితే క్రియేట్ చేసుకుంటున్నాం. సో లెట్స్ సే ఐ విల్ మేక్ చెక్ బాక్స్. ఓకేనా? సో నో నెక్స్ట్. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే, సో ఒక డేట్ ని మ్యాచ్ చేయాలి, దాంతో పాటు ఒక మంత్ ని మ్యాచ్ చేయాలి. సో మనం ఫార్ములా ఏం చేసుకుంటామంటే, ఇక్కడ మనకు డేట్ అండ్ ఫంక్షన్స్ ఉంటాయి. సో డేట్ అండ్ టైమ్ లో ఉంటాయి. ఓకేనా? సో ఫస్ట్ ఐ విల్ గో విత్ లైక్ డే. ఓకేనా? సో డే అనే ఫంక్షనాలిటీ తీసుకుంటున్నాను. ఓకేనా? సో దాంతో పాటుగా నాకు మంత్ కావాలి. సో లెట్ గో విత్ మంత్. ఓకేనా? సో నాకు డేట్ అనేది తీసుకున్నాను. ఓకేనా? సో దాంతో పాటుగా నేను ఏం తీసుకున్నాను? మంత్ తీసుకున్నాను. సో ఎందుకంటే మనకి ఇయర్ తో అవసరం లేదు. ఓకేనా? సో ఏ ఇయర్ లో పుట్టినా మనకు అవసరం లేదు. సో జస్ట్ డేట్ ని మంత్ ని మాత్రం మనం ట్రిగర్ చేస్తే చాలు. ఓకేనా? సో డేట్ ని మంత్ ని మాత్రం మనం ట్రిగర్ చేస్తే చాలు. సో లెట్స్ ఏ డేట్ ఉంది. సో డేట్ లో నేను ఏం తీసుకుంటుంటే టుడే. సో ఈ రోజు అయితే డేట్ లో మనకి ఏం కావాలి? సో ఈ రోజు అయితే సో టుడే ఫంక్షన్ తీసుకున్నాను. ఓకేనా? సో దాని తర్వాత ఈక్వల్ టు ఏం చేసుకుంటున్నాం? సో డే అగైన్ డే ఈక్వల్స్ టు మనం ఏం తీసుకుంటామంటే, సో ఇక్కడ మనకి ఏదైతే ఆల్రెడీ ఒక ఫీల్డ్ చెప్పాం మనం, బర్త్ డేట్ అని. సో ఇది ఉంది కదా బర్త్ డేట్ అని. సో దీన్ని ఏపీ అని మనం తీసుకుంటాం, ఎందుకంటే ఆల్రెడీ మనకి ఎగ్జిస్టింగ్ ఫీల్డ్ అది, రైట్?
సో దీంట్లో మనం ఏం చేసుకుంటామంటే ఆ డేట్ లో మనం ఏం చేస్తామంటే బర్త్ డేట్ ని తీసుకుంటాం. అంటే ఆ డేట్ లో మనం ఏదైతే ఇస్తామో సో అది మనకు మ్యాచ్ కావాలి. ఓకేనా, అదొకటి. దాని తర్వాత మంత్ తీసుకున్నాం కదా. సో మంత్ లో కూడా ఏం తీసుకోవాలి, 2 డేస్ డేట్ తీసుకోవాలి. ఆ మంత్ లో కూడా కరెంట్ డేట్ ఏదైతే ఉందో దాన్ని తీసుకోవాలి. సో మంత్ 2 డేస్ డేట్ తీసుకున్నాము. దానికి కూడా ఈక్వల్స్ టు అగైన్ ఇక్కడ మనకు మంత్, ఇందాక డే చెక్ చేసుకున్నాం కదా. సో ఇక్కడ మనం ఏం చేసుకోవాలి, మంత్ ని చెక్ చేసుకోవాలి. ఓకేనా. సో మంత్ లో ఏం తీసుకుంటాం, అగైన్ బర్త్ డేట్. సో బర్త్ డేట్ రెండింటిని బర్త్ డేట్ తీసుకుని, ఓకేనా. సో ఈ రెండింటిని మనం ఏం చేసుకోవాలంటే జాయిన్ చేసుకోవాలి, అంటే అండ్ ఈ రెండు కండిషన్స్ మనకు సాటిస్ఫై అవ్వాలి. సో అప్పుడు ఏం చేసుకుంటాం, ఇక్కడ అండ్ కండిషన్ యూస్ చేసుకుంటాం. ఓపెన్ బ్రేసెస్, ఇక్కడ లాస్ట్ లో క్లోజ్ బ్రేసెస్. ఓకేనా. సో ఫస్ట్ ఇక్కడ మనకు డే కండిషన్ లో ఏం చెక్ చేసుకుంటున్నాం, ఇలా పెడితే మీకు క్లియర్ అర్థమవుద్ది. సో డేలో 2 డేస్ డేట్ చెక్ చేసుకుంటున్నాం. సో టుడే డేట్ లో బర్త్ డేట్ ఏదైతే ఉందో దాన్ని చెక్ చేసుకుంటున్నాం. సో మంత్ లో కూడా టుడే డేట్ ని బర్త్ డేట్ మాత్రం మనం చెక్ చేసుకుంటున్నాం. సో ఆ రెండింటిని ఈక్వల్ అయితేనే మాత్రం మనం ఏం చేస్తాం, ఈమెయిల్ అని ట్రిగ్గర్ అని పెట్టుకుంటాం. ఓకేనా. సో నౌ చెక్ సింటాక్స్. సో నో ఎర్రర్స్. సింపుల్ గా ఒక ఫార్ములా మనం బిల్డ్ చేసుకున్నాం. ఓకేనా. సో నౌ నెక్స్ట్. సో విజిబుల్ టు ఆల్ ప్రొఫైల్స్. నెక్స్ట్. నౌ సేవ్. ఫైన్. సో ఇప్పుడు మనకు ఏదైనా ఒక కాంటాక్ట్ ని క్రియేట్ చేస్తే గో టు కాంటాక్ట్స్. సో న్యూ. సో గోపాల్ టెస్ట్ కాంటాక్ట్ అని ఒక నేమ్ ఇస్తున్నా. ఓకే. సో లాస్ట్ నేమ్ టెస్ట్ ఏదో ఒకటి. ఓకేనా. మ్యాండేటరీ ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో మా బర్త్ డేట్ అనుకున్నాం కదా. సో లెట్స్ ఐ విల్ బేక్ 2 డేస్ బర్త్ డేట్. ఓకేనా. దాని తర్వాత మనకి ఈమెయిల్ ఐడి కావాలి కాబట్టి ఎవరికైతే ట్రిగ్గర్ అవ్వాలో సో వాళ్ళకి ఈమెయిల్ ఐడి ట్రిగ్గర్ చేస్తుంది. ఓకేనా. ఫైన్. సో మనం క్రియేట్ చేసుకున్న ఫీల్డ్ ఏంటి, ఫార్ములా ఫీల్డ్. ఫార్ములా ఫీల్డ్ ఎప్పుడు కనిపిస్తుంది మనకు, రీడ్ ఓన్లీ ఫీల్డ్. రికార్డ్స్ ఏవైతే మనకు కనిపిస్తుంది, రైట్. సో నౌ సే. సో గో టు డీటెయిల్. మనం క్రియేట్ చేసుకున్న ఫీల్డ్ ఏంటి, బర్త్ డేట్ యాక్టివ్ అని క్రియేట్ చేసుకున్నాం కదా. కాపీ. నౌ చెక్ ఇట్ హియర్. రిఫ్రెష్. లైట్నింగ్ కాబట్టి కొంచెం స్లోగానే ఉంటుంది అప్డేట్ అవ్వడానికి. ఓకేనా. ఫర్ టైమింగ్ లెట్స్ స్విచ్ టు క్లాసిక్ ఆర్ లాగౌట్ అండ్ లాగిన్. సో మీకు ఏదైనా ఒక ఫీల్డ్ మీరు క్రియేట్ చేసుకున్నప్పుడు వెంటనే మీకు రిఫ్లెక్ట్ అవ్వలేదు అనుకుంటే మాత్రం ఒకసారి లాగౌట్ చేసి లాగిన్ చేసినారంటే ఈజీగా మీకు కనిపించేస్తుంది. Now go to sales or service applications. Go to contacts. Recently created record. Detail. యా. సో ఈ బర్త్డే యాక్టివ్ అనేది మనం ఫీల్డ్ అయితే క్రియేట్ చేసుకున్నాం, అవునా. సో నౌ ఇట్ షుడ్ బి యాక్టివ్. ఓకేనా, ఎందుకంటే 2 డేస్ డేట్ ఉంది కాబట్టి. సో లెట్స్ మేక్ టుమారోస్ డేట్ ఆర్ డే ఆఫ్టర్ టుమారో, ఎనీథింగ్. ఫైన్. సో ఇప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుంది, మనకు బర్త్డే అయితే యాక్టివ్ అనేది చెక్ బాక్స్ మనకు ఇన్యాక్టివ్ అయిపోతుంది. ఎందుకంటే ఈ రోజు బర్త్డే కాదు. సో ఈ రోజు మనకు 4/6, మనం ఏం ఇచ్చాం 4/7 ఇచ్చాం, అంటే టుమారో. ఓకేనా. అంటే ఇది మనకు టుమారో మనకి ఆటోమేటిక్ గా యాక్టివ్ అనేది చెక్ బాక్స్ అనేది ట్రూ అయిపోతుంది. ఓకే ఫైన్. సో ఇప్పుడు మనం ఒక ఫార్ములా బిల్డ్ చేసుకున్నాం. ఇది యాక్టివ్ గా ఉంటేనే మనం ఈమెయిల్ అలర్ట్ మనం ట్రిగ్గర్ చేయాలి. సరే, ఈ యాక్టివ్ ఫీల్డ్ మనం క్రియేట్ చేసుకున్నాం ఇక్కడ. సో నౌ విల్ గో విత్ ద ట్రిగ్గర్స్, సారీ ఫ్లోస్. సెటప్. సో ఇక్కడ మనకు ఫ్లోస్ లో ఏ ఫ్లో తీసుకుంటాం, డైలీ మనకు ట్రిగ్గర్ అవ్వాలంటే ఏం తీసుకుంటాం, షెడ్యూల్ ఫ్లో తీసుకుంటాం, రైట్. సో నౌ న్యూ ఫ్లో. సో ఫ్రమ్ స్క్రాచ్. నెక్స్ట్. సో ఇక్కడ మనకు షెడ్యూల్ ట్రిగ్గర్ ఫ్లో. ఓకేనా. ఇదేంటి తీసుకుంటున్నాం అంటే ఎవ్రీ డే మనకు రన్ అవ్వాలి కాబట్టి తీసుకుంటున్నాం షెడ్యూల్ ట్రిగ్గర్ ఫ్లో. ఓకేనా. సో నా క్రియేట్. సో ఎప్పుడు ట్రిగ్గర్ అవ్వాలనుకుంటున్నారు, సో లెట్స్ ఐ విల్ మేక్ టుడే, అంటే ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తున్నాను. సో స్పెసిఫిక్ టైం. ఓకేనా. సో మీరు ఏ టైంలో ట్రిగ్గర్ చేయాలనుకుంటున్నారు. ఓకేనా. సో మీరు 12 PM కి సిగ్నల్ 12 AM చేయాలనుకుంటున్నారా, 10 PM కి, లేకపోతే 3 AM కి, మీ చాయిస్. ఓకేనా. సో ఏదైతే మనం ట్రిగ్గర్ చేయాలనుకుంటున్నాం దాన్ని, ఇక్కడ మనకి కరెంట్ టైం ఎంత, 12:49 కదా. సో లెట్స్ మేక్
12:49 PM అయింది ఇక్కడ అంటే మన టైం జోన్ బేస్ చేసుకొని. సో లెట్స్ సే ఐ విల్ గో విత్ 10:15 PM సంథింగ్. ఓకేనా? సో ఎప్పుడు ట్రిగ్గర్ కావాలి మీకు? డైలీ కావాలా, వీక్లీ కావాలా? లెట్స్ మేక్ వీక్ డైలీ. సో డైలీ ట్రిగ్గర్ కావాలి. ఓకేనా? చూస్ ఆబ్జెక్ట్. ఏ ఆబ్జెక్ట్ లో మీరు డేటాని తీసుకొస్తున్నారు? కాంటాక్ట్ ఆబ్జెక్ట్ నుంచి తీసుకొస్తున్నారు, రైట్? సో కాంటాక్ట్ ఆబ్జెక్ట్ తీసుకుంటున్నారు. సో ఇక్కడ మనకు ఫీల్డ్ ఏంటి? సో బర్త్ డేట్ యాక్టివ్ ఈక్వల్ టు ట్రూ. ఆ చెక్ బాక్స్ మనకు ట్రూ ఉంటేనే తీసుకోవాలి. దాంతో పాటుగా మనకు సో ఈమెయిల్ ఈజ్ నల్ ఫాల్స్ అంటే ఫాల్స్ లేకపోతే, ఐ మీన్ ఈజ్ నల్ ఫాల్స్ అంటే ఏంటి? మనకు ఖచ్చితంగా అది ట్రూ ఉండాలి. అంటే దాంట్లో డేటా ఉండాలి మనకు. ఓకేనా? డేటా ఉంటేనే మనం సెండ్ చేస్తాం. ఫైన్. సో నౌ మేక్ వన్ డెసిషన్ ఎలిమెంట్. సో డెసిషన్ కాదు, యాక్షన్. సో యాక్షన్. సో యాక్షన్ వచ్చేసి ఇక్కడ మనకు సెండ్ అన్ ఈమెయిల్. సెండ్ ఈమెయిల్. ఓకేనా? సెండ్ ఈమెయిల్ తీసుకున్నాం. సెండ్ అన్ ఈమెయిల్. ఓకే. సో ఇక్కడ మనకి ఏమేమి కావాలి అంటే లెట్స్ మేక్ బాడీ. సో బాడీలో మనం ఏమేమి తీసుకోవాలి? ఓకేనా? సో బాడీలో మనకు ఏమేమి ట్రిగ్గర్ అవ్వాలనుకుంటున్నా దాన్ని తీసుకోండి. సో మీకు ఎగ్జాక్ట్ గా ఏమైనా కంటెంట్ కావాలి అనుకుంటే సో లెట్స్ గో విత్ చాట్ జీపీటీ. మీకు చాట్ జీపీటీ ఎలా యూజ్ చేయాలని మీకు ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో చేశాను. సో అక్కడ నుంచి మీరు చూడొచ్చు దాన్ని. క్రియేట్ వన్ ఈమెయిల్ అలర్ట్ ఫర్ బర్త్డే విషెస్. బర్త్డే విష్ ఇన్ సేల్స్ ఫోర్స్. చూద్దాం. సేల్స్ ఫోర్స్ అని కొట్టలేదు కదా. ఓకే. సేల్స్ ఫోర్స్. లెట్స్ ట్రై. లెట్స్ సీ. కమ్ ఆన్ యార్. ఫైన్. ఏదో ఒక టెంప్లెట్ అయితే మనకు వచ్చింది. ఫైన్. సో లెట్స్ కాపీ. నా గో టు న్యూ రిసోర్స్. ఒక టెంప్లెట్ అయితే మనం క్రియేట్ చేసుకున్నాం. సో టెక్స్ట్ టెంప్లెట్. సో ఇక్కడ వచ్చేసి లెట్స్ సీ ఐ విల్ మేక్ బాడీ. సో బాడీని క్రియేట్ చేసుకుంటున్నాము. ఓకేనా? సో లెట్స్ కాపీ పేస్ట్ ఇట్ హియర్. సో బర్త్డే నేమ్ ఇక్కడ వచ్చి నాకు ఫస్ట్ నేమ్ వెళ్ళాలి. ఆ బర్త్డే యొక్క ఫస్ట్ నేమ్. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం? ట్రిగ్గరింగ్ కాంటాక్ట్ డాట్ ఫస్ట్ నేమ్. ఫస్ట్ నేమ్ తీసుకుంటాం. ఓకేనా? ఫస్ట్ నేమ్ తీసుకుంటాం. తర్వాత ఇక్కడ మీకు హాయ్. ఇక్కడ కూడా మీకు ఏం కావాలి? ఫస్ట్ నేమే కావాలి. సో లెట్స్ ట్రిగ్గరింగ్ డాట్ ఫస్ట్ నేమ్. ఓకేనా? సో ఇక్కడ ఇంకా మీకు ఏమన్నా ఎక్స్ట్రా ఏమన్నా కంటెంట్స్ కావాలనుకుంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. దిస్ ఇస్ ఫ్రమ్ గోపాల్ సేల్స్ ఫోర్స్. విషింగ్ అ ఫ్రెండ్ లాంగ్ టు యువర్ మేక్ హ్యాపీ. మీ ఇష్టం. ఇంకా ఇంకేదైనా కావాలనుకుంటే దాన్ని యాడ్ చేసుకోండి. ఓకేనా? లెట్స్ మేక్ బాడీ డన్. ఓకేనా? బాడీ మనం క్రియేట్ చేసుకున్నాం. సో దాని తర్వాత మనకు లాగ్ ఈమెయిల్ సెండ్ షుడ్ బి లైక్ ట్రూ. ఓకేనా? తర్వాత మనకు రెసిపియెంట్ ఐడి, కాంటాక్ట్ ఐడి మనకి ఏమేమి తీసుకోవాలనుకుంటున్నాం ఇక్కడ. ఖచ్చితంగా అయితే మనకు రెసిపియెంట్ ఐడి అయితే మనకు ఖచ్చితంగా కావాలి. లిస్ట్ అవసరం లేదు మనకు. జస్ట్ మేక్ రెసిపియెంట్ ఐడి. ఇట్ షుడ్ బి లైక్ ట్రిగ్గరింగ్ డాట్ లెట్స్ మేక్ రికార్డ్ డాట్ కాంటాక్ట్ ఐడి. ఓకే. రెసిపియెంట్ ఐడి మనం తీసుకున్నాం, బాడీ తీసుకున్నాము, రెసిపియెంట్ ఐడి తీసుకున్నాము. దాని తర్వాత రిచ్ టెక్స్ట్ ఫార్మాట్ ఇట్ షుడ్ బి లైక్ ట్రూ. ఇది ఎందుకు అనేది ట్రూ అనేది మీకు ఇప్పుడు నెక్స్ట్ అర్థమవుతుంది. సో ట్రూ తీసుకున్నాం. సో సెండర్ ఈమెయిల్ అడ్రస్ అగైన్ రికార్డ్ డాట్ కాంటాక్ట్ ఐడి. ఎందుకంటే ఆ కాంటాక్ట్ లో ఉన్న ఈమెయిల్ ఐడికి సెండ్ చేస్తున్నాం కాబట్టి దాన్ని తీసుకుంటున్నాం. అగైన్ సబ్జెక్ట్. సబ్జెక్ట్ మీకు ఏదైతే సెండ్ చేయాలనుకుంటున్నారో అగైన్ క్రియేట్ వన్ న్యూ రిసోర్స్. టెక్స్ట్ టెంప్లెట్ అగైన్ లెట్స్ మేక్ సబ్జెక్ట్. సబ్జెక్ట్ లో మీకు ఏం కావాలనుకుంటున్నారు? జస్ట్ హ్యాపీ బర్త్డే, రైట్?
జస్ట్ మేక్ ఇట్ హ్యాపీ బర్త్డే. సో ఇక్కడ మనకు, సో ఇది మనకు ట్రూ కావాలా ఫాల్స్ కావాలని తీసుకుంటాం ఒకటి. మీకు ట్రూ కావాలంటే ట్రూ తీసుకోండి, ఫాల్స్ కావాలంటే ఫాల్స్ తీసుకోండి, మీ ఇష్టం అది. అందుకే ఇందాక మనం ఒకటి తీసుకున్నాం. సో లెట్స్ సే హ్యాపీ బర్త్డే ఫస్ట్ నేమ్, హ్యాపీ బర్త్డే ఫస్ట్ నేమ్ అని తీసుకుంటాం. ఓకేనా? సో డన్. తర్వాత యూజ్ లైన్ బ్రేక్స్, ఇట్ షుడ్ బి లైక్ ట్రూ. సో ఇలా బ్రేక్స్ తీసుకున్నాం, ట్రూ తీసుకున్నాం, సబ్జెక్ట్ తీసుకున్నాం, తర్వాత సెండర్ ఈమెయిల్ అడ్రస్ తీసుకున్నాము, రిచ్ టెక్స్ట్ ఫార్మేటెడ్ బై తీసుకున్నాము, రెసిపెంట్ ఐడి తీసుకున్నాము, లాక్స్ తీసుకున్నాము, తర్వాత బాడీ తీసుకున్నాము. ఓకేనా? ఇవన్నీ తీసేసుకున్నాం. ఫైన్. సో నౌ సెట్. సో ఇక్కడ నేను, సో డైలీ బర్త్డే విషయం ఒక ఫ్లో నేమ్ క్రియేట్ చేసుకుంటున్నాం. ఓకేనా? సో నౌ సెట్. ఓకే. సో లెట్స్ మేక్ యాక్టివ్, ఇగ్నోర్ దట్ వార్నింగ్ మెసేజ్. సో ఇప్పుడు మనకు ఆ ఫ్లో అనేది యాక్టివ్ లో ఉంది. నౌ లెట్స్ మేక్ డీబగ్, అంటే మనకు వర్క్ అవుతుందని తెలియడానికి. ఓకేనా? సో లెట్స్ గివ్ లైక్ టుడేస్ డేట్. నౌ సేవ్. ఓకేనా? సో యాక్టివ్ లో ఉంది. సో నౌ జస్ట్ కాపీ దిస్ రికార్డ్, వర్క్ అవుతుందా లేదా అని. దాని తర్వాత మనం ట్రిగర్ చేద్దాం. ఎప్పుడైనా కూడా మనం క్రియేట్ చేసిన ఫ్లోని వర్క్ అవుతుందా లేదా అని మనం డీబగ్ చేయాలి ఫస్ట్. సో నౌ, సో దేర్ ఈస్ నో ఎర్రర్స్, రైట్? కంప్లీటెడ్. నౌ గో టు మెయిల్, జస్ట్ రిఫ్రెష్. లెట్స్ సీ. ఒక మెయిల్ అయితే మనకు వచ్చింది, రైట్? సో జస్ట్ ఇప్పుడు మనకు 10:27 PM వచ్చింది. నా ఓపెన్. చూడండి. సో మనకి ఏదైతే రికార్డ్ ఫస్ట్ నేమ్ ఉంటుందో గోపాల్ టెస్ట్ కాంటాక్ట్ అనేది ఫస్ట్ నేమ్ వచ్చింది. సో ఇది ఇంత గోపాల్ టెస్ట్ కాంటాక్ట్ అనేది ఫస్ట్ నేమ్ ఉంది, అందుకే ఇది వచ్చింది. దాని తర్వాత విశేష్ మెసేజ్ ఫ్రమ్ గోపాల్. సో ఇక్కడ మనకు హ్యాపీ బర్త్డే టెస్ట్ గోపాల్. సో మనకు సబ్జెక్ట్ ఏది ఇచ్చాము, సో దాంతో బాడీ ఇచ్చాం. ఫైన్. సో ఇప్పుడు మనం రాసిన, మనం క్రియేట్ చేసిన ఫ్లో అనేది మనకు ట్రిగర్ అవుతుంది. లెట్స్ క్లోజ్ దిస్ ఆల్ థింగ్స్. సో క్రియేట్ చేసిన ఫ్లో అనేది మనకు ట్రిగర్ అవుతుంది. అవునా? సో దీన్ని మనం ఎప్పుడు షెడ్యూల్ చేసినాం ఇక్కడ మనం? సో ఇక్కడ మనకు 10:15 PM క్లోజ్ చేసినాం, రైట్? సో మనకి ఎవ్రీ డే ఎప్పుడు రన్ అవుతుంది అనేది చూద్దాం. సో నౌ గో టు షెడ్యూల్. దాని ప్రకారం మనకు ఒక 4-5 రికార్డ్స్ ని క్రియేట్ చేసి చూద్దాం. దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఓకేనా? సో డైలీ బర్త్డే విషెస్. సో ఎప్పుడు ట్రిగ్గర్ అవుతుంది? 12:45 PM ట్రిగ్గర్ అవుతుంది. ఓకేనా? చూడండి. అంటే టుమారో, మనకు టుమారో కాదు కదా, టుడే కావాలి. సో ఇప్పుడు మనకి టైం ఎంత అయింది? సో 12:57 PM. అంటే ఆర్లో టైం ప్రకారం చూసుకుంటే మనకి ఇక్కడ జస్ట్ ఎడిట్ చేసి మనకి సేవ్ చేద్దాం, మనకి ప్యాట్ వస్తుంది టైం. సో 12:59. ఓకేనా? సో జస్ట్ రిఫ్రెష్. 12:59 PM అంటే 1 PM అనుకోండి. ఇక్కడ మనకు 12:45 PM ఉంది, అంటే టుమారోకి మనకి ఈ రోజు షెడ్యూల్ కావాలి కాబట్టి లెట్స్ మేక్ ఎడిట్. ఎడిట్ చేసుకొని 10:15 PM కదా, లెట్స్ మేక్ 10:30. 10:30 అంటే 10:30 కూడా కాదు, ఇక్కడ మనకు డేట్ చూద్దాం ఒకసారి. 12:15, 12:45 అంటే మనం ఇంకా వెనకనే ఉన్నాం కదా. 12:56, 12:45. ఓకే. లెట్స్ గో విత్ బ్యాక్. 10:30 కదా, లెట్స్ మేక్ 10:15. సేవ్ as a new version. Let's see. Activate. Now just refresh. అప్పుడు ట్రిగ్గర్ ఓపెన్ చూద్దాం. అగైన్ 12:45 PM ఉంది, టుమారో ఉంది. ఓకే. సో లెట్స్ క్రియేట్ టుడే. లెట్స్ మేక్ 9 PM. చూద్దాం. మనకు టైం డిఫరెన్స్ జోన్ లో ఉన్నాయి కాబట్టి మనం దాన్ని బ్యాక్ చెక్ చేసుకుంటున్నాము ఏ టైం షెడ్యూల్ అవుతుందని. రిఫ్రెష్. 11:30 AM అంటే ఇంకా మనం బ్యాక్ వెళ్ళాలి. ఓకే ఫైన్. సో 9 PM కదా. సో లెట్స్ గో బ్యాక్.
4:30 p.m. Let's see. Activate. Now go to schedule batch refresh. మనకి ఇదంతా తలనొప్పి ఉండకూడదు అనుకుంటే మనకు ఆర్గ్లో డేట్ ని చేంజ్ చేసుకుంటాం. సో ఇంకా అంటే 7 AM వచ్చింది. ఫైన్. టుమారో 7 AM వచ్చిందంటే దెన్ విల్ గో విత్ 7 AM 1 PM 12 hours గ్యాప్ ఉంది కదా. సో లెట్స్ గో విత్ 12 PM ఆర్ 11:45 AM. కొంచెం దగ్గరలో అటు ఇటుగా చూద్దాం. యాక్టివేట్. ఎందుకంటే మనకు ఆల్ ఎన్ని రికార్డ్స్ ఉంటే అన్ని రికార్డ్స్ ట్రిగర్ అవ్వాలి కదా, అదొకసారి చెక్ చేద్దాం. లెట్స్ మేక్ 4/6/2025 1 PM 12:15 AM. లేకపోతే టైం జోన్ మార్చుకుంటే సరిపోద్దిగా. లెట్స్ ట్రై. ఇక్కడ మనకు ఆసియా కలకత్తానే ఉంది. ఇంగ్లీష్ ఇండియన్. లెట్స్ సేవ్. పేజ్ మైట్ నాట్ బి. ఓకే. సరే. కొంచెం డేట్ తో అటు ఇటుగా ఉంది. లెట్స్ ట్రై 7 AM. సేవ్. యాక్టివేట్. చెక్. టుడేస్ డేట్కి వస్తే మనకు క్లారిటీ వస్తుంది. ఓకే ఫైన్. సో 9:30 PM 1 PM ఇంకా బ్యాక్ 7 AM వచ్చింది కదా. లెట్స్ గో బ్యాక్ 4 AM or 3:30 AM. నౌ సేవ్ యాజ్ అగైన్. అంటే జస్ట్ మనం రన్ అవ్వడానికి మనకు క్లారిటీగా చూసుకోవడానికి చూద్దాం ఏమవుతుంది. 6 PM 1 PM 6 PM. Now go back 3:30 AM అంటున్నారు కదా. లెట్స్ గో విత్ 12 AM then. What will happen? Now we try. ఓకే. సో ఇప్పుడు మనకు డేట్ ఏమైంది. లెట్స్ సేవ్ 1 PM. ఇప్పుడు మనకి ఏమొచ్చింది ఇక్కడ. రిఫ్రెష్. సో 2:30 PM ఉంది. సో 1 PM ఉంది. సో మనం ఇంకా 1.5 hour వెయిట్ చేయాలి. లో ఉన్న టైం ప్రకారం మనం ట్రిగర్ అవ్వాలనుకుంటే మనకి 1.5 hour వెయిట్ చేయాలి. దానికి మనం ఏం చేసుకుంటాం. లెట్స్ మేక్ 5th డేట్ అండ్ దెన్ 45 PM. We'll see. ఈ డేట్ కొంచెం ఇబ్బందిగా ఉంటది. బట్ మనకు రన్ చేసినప్పుడు మాత్రం కరెక్ట్ గానే ఉంటది. ఓకే. సో 1:04 PM నౌ జస్ట్ ఎడిట్ రికార్డ్ సేవ్. కొంచెం దగ్గరకు వచ్చేసాం. మనకు 1:04 PM అయింది ఇక్కడ. సో ఇక్కడ మనకు జస్ట్ రిఫ్రెష్. సో 1:04 PM 1:15 PM ఉంది. రైట్. ఇంకొంచెం దగ్గరకు చేంజ్ చేసుకుందాం. సో 10:45 PM ఉంది కదా. సో లెట్స్ మేక్ 10:30 PM. యాక్టివేట్. రిఫ్రెష్ అగైన్ 105 1 PM. సో 7కి వెళ్ళిపోయిందా మళ్ళీ ఇదే. లెట్స్ మేక్ 10:45. లెట్స్ ట్రై అగైన్. మనకి ఫ్లో అయితే వర్క్ అవుతుంది. ఎందుకంటే మనం డిబగ్ చేసాం కాబట్టి ఎవ్రీథింగ్ లుక్స్ గుడ్ అనమాట.
సో నో ప్రాబ్లం. సో ఒకసారి డేట్ ఎగ్జాక్ట్గా డేట్ మ్యాచ్ చేసుకొని మనం ట్రిగర్ చేస్తే సో మనకు క్లారిటీగా వచ్చేస్తుంది. సో 1:05, 1:15. ఓకేనా. సో 1:15 కదా, 1:10:45 PM. సో లెట్స్ మేక్ 11 PM. చూద్దాం. 11 PM ఇస్తే మనం ముందుకు వెళ్తామో బ్యాక్ వెళ్తామో చూద్దాం, కొంచెం అర్థమైపోద్ది. యాక్టివేట్, రిఫ్రెష్. 1:30 PMకి వెళ్ళిపోయాం, అంటే 25 minutes బ్యాక్ వెళ్తాం. సో వీ నీడ్ టు గో విత్ బ్యాక్. సో 10:45. సేవ్, యాక్టివేట్, రిఫ్రెష్. ఓకే, 10:15 PM. Fine. So now let's make edit and save. We'll keep this. Okay, so 10:07 PM అయింది కదా. సో ఇప్పుడు మన షెడ్యూల్ డేట్ ఉంది 10:15. సో ఇంకా మనం 7 minutes వెయిట్ చేయాలి. సో ఎందుకు దాన్ని కూడా చేంజెస్ చేసేద్దాం. 10:45 కదా. సో లెట్స్ మేక్ 10:40. 10:40 PMకి చేద్దాం. మనం ఒక 5 minutes కలిసి వస్తుంది. సేవ్, యాక్టివేట్. ఓకే, సో నౌ విల్ సీ ట్రిగర్ ఏ టైంకి ఉందో. ఓకే, సో నౌ 1:10 PMకి 17. ఓకే, నా ఇప్పుడు మనకు మ్యాచ్ అవుతుంది డేట్స్. సో లెట్స్ ఎడిట్ అండ్ ట్రై. నో సేవ్. ఓకే, సో నో 17 కదా, 1:10కి మనం ట్రిగర్ అవుతాయి. సో లెట్స్ క్రియేట్ కపుల్ ఆఫ్ రికార్డ్స్. ఇంకా 3 minutes ఉంది కదా, ఈ 3 minutes లో మనం రికార్డ్స్ని క్రియేట్ చేద్దాం, ఒక 2-3 రికార్డ్స్ని. సో మనకు ఈజీగా అర్థమైపోతుంది సో ట్రిగర్ అవుతుందా లేదా అని. సో లెట్స్ మేక్ గోపాల్ 06. ఓకే, టెస్ట్ రికార్డ్. సో ట్రిగరింగ్ ఈమెయిల్ ఐడి షుడ్ బి, నా ఈమెయిల్ ఐడి ఇస్తున్నాను. సో బర్త్ డేట్ వచ్చేసి నేను ఈ రోజు డేట్ ఇస్తున్నాను, ఎందుకంటే మ్యాచ్ అవ్వాలి కాబట్టి. ఓకేనా. సో నౌ సేవ్. సో చెక్ బాక్స్ అనేది ట్రూగా ఉంది. సో ఈమెయిల్ ఐడి ఉంది, బర్త్ డేట్ ఈ రోజుదే ఉంది. ఓకేనా. లెట్స్ క్లోన్ అగైన్. ఒక 2-3 రికార్డ్స్ ఇచ్చేసి చూద్దాం. ఫస్ట్ టైం ఇచ్చేద్దాం. ఫస్ట్ డూప్లికేట్స్ అని చూపిస్తుంది. సరే, రాజేష్ ఫస్ట్ ఏదో ఒకటి. ఓకేనా. సేమ్ డేట్ ఆఫ్ బర్త్ ఇస్తున్నాం, సేమ్ ఈమెయిల్ ఐడి ఇచ్చేస్తున్నాం. ఓకేనా. ఇది కూడా ఈ రోజు ట్రిగర్ అవుతుంది. లెట్స్ క్రియేట్ వన్ మోర్. సురేష్ వన్. సో నౌ సేవ్. ఓకే, సో ఇప్పుడు మనకు 3 రికార్డ్స్ ఉన్నాయి. ఓకేనా. సో గోపాల్ 6, రాజేష్ 1, సురేష్ 1, 3 రికార్డ్స్ ఉన్నాయి. అవునా. సో నా గో బ్యాక్ టు ఈమెయిల్ ఐడి, గో బ్యాక్, రిఫ్రెష్. ఓకేనా. సో ఇప్పుడు మనకు 0 ఈమెయిల్స్. అవునా. సో నా గో టు షెడ్యూల్స్, జస్ట్ రిఫ్రెష్. ఎప్పుడు రికవర్ అవుతుందో చూద్దాం. సో ఇప్పుడు మనకు 10 PM కి, 1:10 PM కదా. సో 17 అయ్యింది. ఓకేనా. లాస్ట్ రికార్డ్ మనం దీన్ని అప్డేట్ చేసినాం కదా, దాన్ని చూద్దాం. ఆ డేట్ చూస్తే మనకు అర్థమైపోతుంది టైం. ఓకే, ఇంక 1 minute లో సో మనకు ట్రిగర్ అవుతుంది. చూద్దాం. సో ఇప్పుడు యాజ్ ఆఫ్ నో మనకి ఇక్కడ స్టార్టెడ్ అని లేదు ఇక్కడ. ఓకేనా. సో నెక్స్ట్ షెడ్యూల్ రన్. సో ఎప్పుడు ఉంది, 4/6/110 PM ఉంది, అంటే ఆర్గ్లో ఉన్న టైం ప్రకారం చూస్తున్నాం మనం. ఓకేనా. సో ఇప్పుడు మనకు లాస్ట్ సబ్మిటెడ్ డేట్ వచ్చేసి 1:07 PM, 4/6/2025, 1:07 PM. ఇప్పుడు చూసి మనకు నాట్ స్టార్టెడ్. అవునా, ఎందుకంటే స్టార్టెడ్లోకి రాలేదు కాబట్టి. సో జస్ట్ రిఫ్రెష్. ఇప్పుడు నెక్స్ట్ మనకు 1 minute లో బ్యాచ్ అయితే ట్రిగర్ అవుతుంది. రైట్, చూడండి. సో 1:10 PM కి మనకు ట్రిగర్ అయిపోయింది. ఓకేనా. నెక్స్ట్ బ్యాచ్ ఎప్పుడు మళ్ళీ 4/7/110 PM కి ట్రిగర్ అవుతుంది, అంటే రేపు ఎవరికైతే బర్త్డేస్ ఉన్నాయో సో వాళ్ళకి ఈమెయిల్ అనేది నోటిఫికేషన్స్ వస్తాయి. ఓకేనా. ఫైన్.
సో ఇప్పుడు మనకు ఇక్కడ 3 రికార్డ్స్ క్రియేట్ చేసుకున్నాం కదా. ఈ 3 రికార్డ్స్ లో మనకు సేమ్ బర్త్‌డే డేట్స్ ఉన్నాయి కదా. గోపాల్ 6కి, రాజేష్ 1కి, సురేష్ 1కి. సో నౌ గో టు ఈమెయిల్ ఐడీస్. ఈమెయిల్ ఐడీకి వెళ్ళండి. సో అంటే మనం 3 రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాం. 3 రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాం. కాకపోతే ప్రీవియస్ రికార్డ్ లో కూడా మనకి ఏవైతే ఉంటాయో, ప్రీవియస్ డేటాలో కూడా ఈ రోజు డేట్స్ ఏవైతే ఉంటాయో మనకు, ఆ డేట్స్ ని బేస్ చేసుకొని మనకు వాళ్ళందరికీ ఈమెయిల్ అనేది ట్రిగ్గర్ అవుతుంది. చూడండి, మనం గోపాల్ 6 క్రియేట్ చేసుకున్నాం. రాజేష్ 1కి, సురేష్ 1కి పెట్టుకున్నాం ఈ రోజు డేట్ కి. బట్ వాటితో పాటుగా సో అలియన్స్, అలియన్స్ అంటే ఎవరో, సో వాళ్ళ బర్త్డే కూడా ఈ రోజే ఉంది. సో హ్యాపీ బర్త్డే అలియస్. సో వాళ్ళది కూడా ఈ రోజే ఉంది. సో వాళ్ళకి కూడా మనకి మెయిల్ అనేది ట్రిగ్గర్ అయింది. అంటే సో ఈ ఈ కాంటాక్ట్ కూడా నా ఈమెయిల్ ఐడి ఉంది. సో అందుకని నాకే ట్రిగ్గర్ అయింది. ఓకేనా. దాని తర్వాత ఇక్కడ చూడండి, సో గోపాల్ టెస్ట్ కాంటాక్ట్. సో ఇది కూడా మనకు ట్రిగ్గర్ అయింది. ఓకేనా. సో ఇలాగ మనకు ఆర్గ్ లో ఏదైతే ఉంటుందో, ఓకేనా. సో ఆర్గ్ లెవెల్లో ఏవైతే మనకు డేట్ ఆఫ్ బర్త్ ఉంటాయో, ఆ రోజుకి ట్రిగ్గర్ అవుతుంటాయో, మ్యాచ్ అవుతుంటాయో, వాటన్నిటిని రికార్డ్స్ అన్నిటిని లూప్ చేసుకుని, సో ఎవ్రీడే మనకు ఈ షెడ్యూల్ ట్రిగ్గర్ ఫ్లో ద్వారా ఎవ్రీడే మనకు ఇక్కడ పోయింది. సో ఎవ్రీడే మనకు ఈ షెడ్యూల్ ట్రిగ్గర్ ఫ్లో ద్వారా మనం కాంటాక్ట్స్ లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ మ్యాచ్ అవుతున్నాయా లేదని ఒక ఫార్ములా ఫీల్డ్ క్రియేట్ చేసుకుని, అది మ్యాచ్ అయితే మనకి ఏం చేసుకున్నాం, ఒక ఈమెయిల్ ను ట్రిగ్గర్ చేసుకుంటున్నాం. ఓకేనా. సో ఇలాగ మనకు ఎవ్రీడే మనకు ఎవరిదైతే బర్త్డేస్ ఉన్నాయో వాళ్ళకి ఆటోమేటిక్ గా ఈమెయిల్ అనేది ట్రిగ్గర్ అవుతుంది. సో అలా మనం మాన్యువల్ గా దాన్ని చేయాల్సిన పనిలే, ఈ రోజు నీ బర్త్డే విషెస్ చెప్పాల్సిన పనిలే. సో ఆటోమేటిక్ గా వాళ్ళకి మెయిల్ అనేది వెళ్ళిపోతుంది అనమాట బ్యాక్ ఎండ్. ఓకేనా. సో ఇదే సినారీ మేము ప్రీవియస్ ఒక రిక్వైర్మెంట్ లో చేశాము. ఎగ్జాక్ట్ గా సేమ్ సినారీనే. బట్ ఇక్కడ ఏంటంటే కాంటాక్ట్ లో చేశాం, ఇక్కడ మనం ట్రైలర్ లో కాంటాక్ట్ లో చేసాం. బట్ అక్కడ మనకు కస్టమర్ ఆబ్జెక్ట్ లో చేసాం, అంతే డిఫరెన్స్. ఓకేనా. సో యాజ్ స్టేజ్ గా సేమ్ ఉంటుంది. ఇక్కడ మనకి ఏం మారుతుంది అంటే టెంప్లెట్ మారుతుంది. ఓకేనా. సో ఈ టెంప్లెట్ లో కంటెంట్ మనం కాపీ పేస్ట్ చేసుకున్నాం కదా, ఈ టెంప్లెట్ కంటెంట్ అనేది రిక్వైర్మెంట్ లో మనకు వేరే ఇస్తారు. వాళ్ళకి కావాల్సిన సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో సో వాళ్ళకి ఇస్తారు. దాన్ని బేస్ చేసుకుని మనం ఈమెయిల్ అనేది ట్రిగ్గర్ చేస్తాం. ఓకేనా. సో ఇది మనకు డైలీ బర్త్ డేట్ ని బేస్ చేసుకొని మనకు వాళ్ళ యొక్క ఈమెయిల్ ఐడికి బర్త్ డేట్ మనం ట్రిగ్గర్ చేస్తాం బై యూజింగ్ షెడ్యూల్ ట్రిగ్గర్ ఫ్లో. ఈవెన్ మీరు బ్యాచ్ అపెక్స్ యూజ్ చేసుకొని కూడా మీరు దీన్ని ట్రిగ్గర్ చేయొచ్చు. బట్ ఫ్లో ద్వారా వెళ్తే ఏమవుతుంటే ఈజీగా ఉంటుంది. మనం టెస్ట్ క్లాసెస్ కూడా రాయాల్సిన అవసరం లేదు. ఓకేనా. సో ఇది అయితే మీకు కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇన్ కేస్ మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో నా నంబర్ ఉంటుంది, ఒకసారి కాల్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నేను క్లియర్ చేస్తాను. ఓకేనా. సో నెక్స్ట్ వేరే ఏదైనా డిఫరెంట్ రియల్ టైమ్ సినారియో గురించి తీసుకొస్తాం. దాని గురించి ఇంకా డీప్ గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఓకేనా. సో మీకు ఈ కంటెంట్ నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీ కొలీగ్స్ కానీ లేకపోతే మీ ఫ్రెండ్స్ కానీ ఛానల్ ని సపోర్ట్ చేయమని చెప్పండి. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.